అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః దుం దుర్గాయే నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో నారాయణాయ. మారుతి అనుగ్రహం ప్రారంభ అక్టోబర్ 30, 2025 వారం గురువారం, శ్రవణ నక్షత్రం, నవమి తిథి. ఈరోజు దీపారాధన 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. అయితే పశ్చిమం వైపు దీపం వెలగాలి. ఇవాళ పశ్చిమం వైపు వెలిగించండి. అంటే పడమట, సూర్యుడు అస్తమించే దిక్కు. ఈ పశ్చిమం వైపు దీపం వెలిగిస్తే మీ పిల్లలకు చెడు అలవాట్లు తొలగిపోతాయి. వాళ్ళు చెడు అలవాట్లకు లోనయ్యారు, మీరు చెప్పిన మాట వినట్లే, వాళ్ళు చెడు అలవాట్లు మానేయడానికి దీపారాధన ఫలితం మీకు తప్పకుండా వాళ్ళ మనసులో ఒక ఆలోచనని సృష్టిస్తుంది. వాళ్ళు మారడానికి మార్గాన్ని చూపిస్తుంది. ఏమండి, భగవంతుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. మీరు నమ్మి భక్తితో ఇవాళ ఈ దీపారాధన చేయండి. సూర్యాస్తమయంలోపు దీపం వెలిగించాలి. మీ పిల్లలు మారడానికి, లేదా మీ భర్త మారడానికి, వాళ్ళల్లో చెడు అలవాట్లు పోవడానికి దీపారాధన చేయండి. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రం. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం చిత్త సంతోషకారిణ్యై నమః. ఓం శ్రీం చిత్త సంతోషకారిణ్యై నమః. ఓం శ్రీం చిత్త సంతోషకారిణ్యై నమః. ఈ మంత్రాన్ని 5 సార్లు రాయాలి, 108 మార్లు జపించాలి. అయితే తలస్నానం చేసే ఈ మంత్రం చదవాలి. ఇవాళ తలస్నానం చేయాలి. సూర్యాస్తమయం లోపే ఈ మంత్రం చదవాలి. అంటే సూర్యాస్తమయం తర్వాత చదవకూడదు. అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని మంత్రాలు చదవకూడదు. అందులో ఇదొకటి. ఈ మంత్ర జపము ఇవాళ ఎవరైతే ఈ మంత్ర జపం చేస్తారో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎటువంటి కష్టము రాకుండా, అంటే ఏ బాధ కష్టము రాకుండా మానవాళి ఉంటుందంటే ఉండదు. కానీ వచ్చే కష్టము 1 రోజు, 2 రోజులు, 10 రోజులు, 10 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు వచ్చే బదులు 1 నెల రోజులే ఉండి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఈ మంత్ర శక్తి కాపాడుతుంది. తప్పకుండా ఈ మంత్ర జపాన్ని చేసుకోండి. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం. అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలేదు, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను. ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు. గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగా అయిందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు,
నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.